దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి గడిచినటువంటి కొన్ని రోజులు పరిచర్య నిమిత్తమై అనేక స్థలాల్లోకి వెళ్ళడానికి చర్చా వేదిక కార్యక్రమం, మరి ప్రత్యేకంగా రెండవ రాకడకు సంబంధించినటువంటి అంశాలను పురస్కరించుకొని కొన్ని విలువైన శ్రేష్టమైన సంగతులు చర్చలో మాట్లాడడం జరిగింది. దేవుడే కృప చూపించి ప్రయాణంలో తోడుగా ఉంచి క్షేమముగా నడిపించినందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి తర్వాత 2 రోజులు కొంచెం వ్యాపార రీత్యా బిజీ ఉండి రాత్రి కాల సమయంలో ప్రార్థనలోనికి రాలేకపోయినాం. దేవుని ఉన్నతమైనటువంటి కృపను బట్టి మరొకసారి ఏ రీతిగా ఈ రాత్రి వేళ ప్రభు సన్నిధిలో మనం అందరం కూడి ప్రభు నామాన్ని గొప్ప చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామ వందనాలు. కాలం ఈ యొక్క సన్నిధిలో ఈ శరీరక్తాలో పాలు పంపులు పంచుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప తరుణం కొరకై నీకు స్తోత్రాలు. జీవాధిపతి, జరగబోతున్నటువంటి ఈ రాత్రికాల ప్రార్థన మీద నీ అభిషేకం కుమ్మరించండి. చేరవచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకల పొంచిన చీకటి దురాత్మ, దయ్యపు అంధకార ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. దయగల తండ్రి, దిగిరండి, ఈ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. నిత్యాశ్రయ దుర్గమయ్యా, తరతరములలో నీవు మాకు చేయనిదేము. నిత్యాశ్రయ దుర్గమయ్యా,
ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది రక్షణముగా రక్షణను పొంది రక్షణముగా ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు
ప్రభు యేసుని చరిత్రము వినరండి, ఇక ప్రభు యేసుని చరిత్రము వినరండి. యేసుని శ్రీపారేషుని దళచిన, యేసుని శ్రీపారేషుని దళచిన దోషము తొలగునుగా, దోషము తొలగునుగా, దోషము తొలగునుగా. యేసుని పరమాత్ముడు తనే నరరూపున ధరా, పరమాత్ముడు తనే నరరూపున ధరా, పరమాత్ముడు తనే నరరూపున ధరా. సిలువను వేలెను రక్షకుడేసుడే, సిలువను వేలెను రక్షకుడేసుడే, యేసు నిర్దోషుడుగా, యేసు నిర్దోషుడుగా, యేసు నిర్దోషుడుగా. ప్రభు యేసు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొద్దిసేపు మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రభు యేసు నామమును దేవుని బిడ్డలారా, మరి గత కొన్ని సంవత్సరాలుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణ, ప్రభు పరిచర్యలో ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో ఒక చిన్న సౌండ్ సిస్టమ్ కొనాలి అనేటటువంటి ఆలోచన ఎప్పటి నుంచో వచ్చింది. మరి గత 14 సంవత్సరాలుగా నేను సేవలో ఉన్నాను. ఒక చిన్న స్ట్రేంజర్తోని మా చర్చిలో మాకున్న కాంగ్రిగేషన్గా సరిపోతుంది. అది ఒక తమ్ముడు, మరి తమ్ముడు వంశీ అనే ఒక తమ్ముడు ఉండే నా దగ్గర. ఆ తమ్ముడు తనకు వచ్చినటువంటి స్కాలర్షిప్ అమౌంట్ నాకు ఇవ్వడంతో ఆ ఐటెం కొన్నాను. అప్పుడు ఆ తమ్ముడు ప్రేరేపించబడి స్ట్రేంజర్ కొరకు ఆ తమ్ముడు వచ్చిన స్కాలర్షిప్ అమౌంట్ ఇస్తే 5,200 ఏమో మరి 2014లో
13, 14 ఆ టైం అనుకుంటాను. అప్పుడు నేను పరిచయం ప్రారంభించిన కొత్తలో ఒక స్ట్రేంజర్ కొన్నాం. అదే ఇంతకాలం నడిచింది. తర్వాత మరి మధ్యలో అటు అటు వెళ్ళినప్పుడు కూడా సంగారెడ్డి ప్రాంతంలో పరిచర్యలో ఉన్న సమయంలో స్వరాజ్ పాస్టర్ గారి చర్చిలో ఉన్న స్ట్రేంజర్లతో నడిపించాం. కానీ మనకు ఒక మంచి సౌండ్ సిస్టమ్ కావాలి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు మనం చేయడానికి. గ్రామాల్లో సువార్త కూటం పెట్టినప్పుడు ఒక 500 మంది కనీసం ఆ చుట్టుకుంటున్న ఇళ్ళ కన్నా సౌండ్ వెళ్ళాలి, సువార్త వాళ్ళు వినాలి. మనం ఎవరికి డిస్టర్బెన్స్ అనే ఉద్దేశంతో కాదు, సువార్త వాడు విని ఆ రాత్రి ప్రభువుని అంగీకరిస్తే ధన్యుడు. అదొక కారణాన్ని బట్టి మరి పోయిన సంవత్సరం అనుకున్నాను క్రిస్మస్ టైంలో కొనాలని, ఆర్థిక పరిస్థితులను బట్టి కొనలేకపోయాం. మరి ఈ సంవత్సరము ఖచ్చితంగా సౌండ్ సిస్టమ్ కొనాలని నేను ప్రేరేపించబడ్డాను. దాని కొరకు అనేక మందికి కాంట్రిబ్యూషన్ కోరాం. కొంతమంది రెస్పాండ్ అయ్యి సహకరించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. వారిని దేవుడు ఇంకా ఆశీర్వదించాలి. ఎవరైనా పరిచర్య ద్వారా మీకు ఏదైనా మేలు అనిపిస్తే, మా నాయకుడు మాకు నేర్పించినటువంటి పద్ధతి ఏంటంటే, ఎవరికి ఫైనాన్షియల్ విషయాల్లో మేము ఫోర్స్ అనేది చేయం. మా నాయకుడు చేయడం, మేము చేయం. మీకు దేవుడు ప్రేరేపిస్తే ఇవ్వండి. ఈ పరిచర్యకి ఇవ్వడం వల్ల ఒక దీవెన ఆశీర్వాదం ఉన్నదని మీరు నమ్మినట్లయితే మీ వంతు మీరు సహకారం అందించవచ్చు. నా యొక్క నంబర్ కూడా నేను నా యొక్క ఫేస్బుక్ అకౌంట్లో పెట్టాను. అవకాశం ఉన్న వాళ్ళు ఒకవేళ సహకరించాలనే ఆశ మరి మీకుంటే మీ వంతు సహకారం అందించండి. ఈ మంత్ ఎండింగ్ వరకల్లా సౌండ్ సిస్టమ్ తీసుకోవాలని ఒకటి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాను. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము దయచేసి 12వ అధ్యాయము 10వ వచనము 9, 10 చదువుదాం. 9, 10 వచనాలు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాన్ అనియు పేరు గల ఆది ఘట సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. చదవన లేఖన భాగం దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇప్పుడు అధికారము క్రీస్తుదాయను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చదవన లేఖన పరిశుద్ధ భాగంలో అపవాది పరలోకం నుంచి త్రోసివేయబడకన మునుపు వాడు అక్కడ చేసినటువంటి ఏకసూత్ర కార్యక్రమం ఏమిటి? వాడు నేరము మోపువాడు. అపవాది గురించి మనము చాలా తెలుసుకోవాలి. ఎందుకంటే వాడు దేవుని ఎదుట మహాపరాక్రమం గల వేటగాడని పేరు వానికి. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత శక్తి గలవారంటాడు పౌలు. కాబట్టి మరి వాడు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. వాడు ఈరోజు నువ్వు నేను ఎవ్వరము ఏ నేరమైనంత అద్భుతంగా తార్కికంగా దేవుని మీద నేరం చేసేటటువంటి శక్తి వానికి ఉన్నది. వాడికి మన ముందుకు వస్తే నిజానికి యెహోవా దేవుడు కాదండి, సాతానే నిజమైనటువంటి యథార్థపరుడు దేవుడు అని వాడు నిరూపించగలుగుతాడు. వాడికి ఆ కెపాసిటీ. అట్లా కన్విన్స్. ఇప్పుడు 1/3 వంతు ఆకాశ సైన్యము వాని వశం అయిపోయిందంటే అది మామూలు విషయమా? ఈరోజు మనం ఒక వ్యక్తిని కన్విన్స్ చేయలేకపోతున్నాం రక్షణ స్వార్థ చెప్పి. మరి వాడు 1/3 వంతు దేవుని యొక్క సైన్యంలో కోటాను కోట్ల దూతల్లో దేవుడు లెక్కకు మించినంత మన దూతల్ని సృజించాడు కదా. భూమి మీద ఉన్న సంఖ్య ఈ భూప్రపంచాలు కొన్ని వందల ప్రపంచాలు కోట్ల ప్రపంచాలు లెక్కేసిన దేవుని సైన్యంతో సమానము కావు. ఇప్పుడు 120 కోట్ల మంది 140 కోట్లు మన భారతదేశ జనాభా. ఈ భూలోక జనాభా 7-8 మిలియన్స్ వరకు వెళ్ళింది. 800 కోట్లు దాటింది మొత్తం భూలోకంలో ఉన్నటువంటి జనాభా. దేవుని దగ్గర ఇంకెంతమంది ఉంటారు చెప్పండి? కొన్ని లక్షల కోట్లు దేవుని దగ్గర ఉన్న సైన్యం. ఎక్కడ వాటి సంఖ్య చెప్పలే. మరి వాళ్ళంతా బలవంతులు. ఆ బలవంతుల్ని, ఆ జ్ఞానవంతుల్ని, దేవుని దగ్గరనే జ్ఞానోపదేశం పొందినటువంటి వ్యక్తులను, దేవుని టీచింగ్ను వారి చోలార విన్నటువంటి వ్యక్తులు
సామీప్యం పరాని తేజస్సును కన్నులారా చూస్తున్నటువంటి వ్యక్తులనే వాడు కన్విన్స్ చేయగలిగిందంటే, వారినే వాడు పడేయగలిగిండంటే వాడు ఎటువంటి నేరారోపణలు దేవుని మీద చేసి ఉంటాడు అనేది మనం గమనించాలి. దేవుని మీద నేరారోపణ చేసేటటువంటి అక్యూజర్ అట్ ద సేమ్ టైం సహోదరుల మీద కూడా నేరారోపణ చేయువాడై ఉన్నాడు. వాడు విశ్వాసుల దగ్గరికి, దేవదూతల దగ్గరికి వచ్చి ఏమంటాడు అంటే దేవుడు మంచుడు కాదంటాడు. ఇది వాని యొక్క సూత్ర కార్యక్రమం. ఎట్లా మంచుడు కాదంటాడు? దేవునికి ఏ మేలు చేసిండు? లోకంలో ఎంతోమందికి మంచి మేలు జరుగుతున్నాయి కదా, లోకంలో అందరికీ బాగుంది కదా, అందరికీ డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, మంచిగా సెటిల్ అయ్యారు, మంచి ఇండ్లు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, వారికి ఏం తక్కువ పడకుండా హ్యాపీగా బ్రతుకుతున్నారు కదా, మరి నీకేముంది అంటాడు. నీకు దేవుడు ఏం చేసిండు? నీకు దేవుడు ఏం మేలు చేసిండు? నువ్వు దేవుడు స్తుతిస్తావు. దేవుడు నీకు అన్యాయం చేసిండు. నిజమైన దేవుడు నువ్వు నమ్ముతున్నావు కదా, ఆరాధన చేస్తున్నావు కదా, మరి ఆ నిజమైన దేవుడు ఒకవేళ నువ్వు ఆరాధిస్తున్న వాడైంటే నిన్ను మంచిగా చూసుకోవాలి కదా, నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి కదా, నీకు మంచి ఆర్థికంగా తెలియాలి కదా, నీకు ఏమి ఇచ్చిండు అంటాడు. మన దగ్గరకు వచ్చేమో దేవుని మీద నేరారోపణ చేస్తాడు. ఒకవేళ మనము నాకేం చెప్పిన పర్వాలేదు సాతానా, నేను దేవుడిని ఆరాధిస్తా అన్నాం అనుకో, అప్పుడు ఏమంటాడు తెలుసా? వాడు దేవుడు నాకు అన్యాయం చేసిండు. ఏంటంటే నేను యథార్థంగా దేవుని దగ్గర సేవ చేసిన నమ్మకమైనటువంటి సేవకుని నేను దేవునికి కదా, ఏంటండి నా గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా అంటాడు వాడు. ఏంటంటే వాని వాదన మనం వినాలి. హెజ్కేలు ప్రవచన గ్రంథంలో మరి ఏంటండి ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నీవు యథార్థపరుడవుగా ఉన్నావు 28వ అధ్యాయము హెజ్కేలు ప్రవచన గ్రంథము 28వ అధ్యాయము దయచేసి మనం చూస్తే 15వ వచనంలో, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనుబడు వరకు ప్రవర్తన విషయంలో ఎన్ని కోట్ల సంవత్సరాలు వీడు పనిచేసిన దేవుని దగ్గర? కొన్ని కోట్ల సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి, నమ్మకమైనటువంటి వ్యక్తి వీడు, దేవుడు ఏ పని చేసినా ఆ పని చేయగలిగే సామర్థ్యం ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, విశ్వంలోనే వాడు వర్తకుడు ఉన్నట్టే మామూలు విషయం. భూమి మీద వర్తకుడు ఉన్నటువంటి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ యొక్క జ్ఞానాన్ని అందరు ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటాయి. ఇన్ని కోట్లు ఎట్లా సంపాదించి లెక్క పెట్టలేము వాళ్ళ డబ్బుని. ఈరోజు మనం రతన్ టాటా కోటేశ్వరుడు ఎట్లా అన్ని లక్షల కోట్లు కూడా పెట్టగలిగినారు. ఎంత జ్ఞానం వారికి. బిల్ గేట్స్ గారి గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది. కోటేశ్వరుడు అండి. మరి ఫేస్బుక్ CEO గుట్టను, ఆయన పేరు ఏం పేరు? జుకెర్బర్గ్. ఆయన గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది. వాడు ఆడుకుంటున్నప్పుడు ఈ ఆలోచన వచ్చిందంట వానికి. ఇంట్లో ఒక యాప్ తయారు చేయాలని. వాడు గ్రౌండ్లో ఏదో ఆట ఆడుతున్నప్పుడు ఆలోచన వస్తే ఆ ఆలోచన వాడు ప్రార్థన చేసి వాళ్ళ స్నేహితులు కలిసి మంచి ఒక యాప్ తయారు చేసి పెట్టారు. ప్రపంచంలో టాప్ సోషల్ మీడియా. యూట్యూబ్ కంటే ఎక్కువ ఫేస్బుక్లోనే చూస్తాం. ట్విట్టర్ వచ్చింది, ఇన్స్టా వచ్చింది కానీ ఎక్కువ వ్యూవర్షిప్ ఉన్నటువంటి వేదిక ఏదైనా ఫేస్బుకే. లక్షల కోట్లు ఈరోజు వాడు సంపాదిస్తుంది. ఎంతమంది జ్ఞానాన్ని గురించి ప్రపంచం పోగొడుతుంది. మరి భూమి మీద ఈ 700-800 కోట్ల జనాభాలోనే ఎవడన్నా ఒకడు మంచిది ఏదన్నా ప్రయోజనకరమైనది తయారు చేస్తే మన గురించి ప్రపంచమంతా, మరి వీడు విశ్వంలోనే కొన్ని విలువైన కార్యక్రమాలు చేసాడు. దేవుడు వీరు నమ్మిండు. దేవుడు ఏ పని చేసినా వాడు చేస్తాడు. జ్ఞానములో వీనికి కొదవలేదు. ఏంటండి ఇక్కడ అంటాడు. అందుకే వాని గురించి గమనించండి. ఏమన్నాడు? 13వ వచనంలో ఏంటండి? మాణిక్యము గోమేధికము పైన చెప్పాడా? 12లో చెప్పాడా? నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు అన్నాడు. ఎక్కడ? 2వ వచనంలో. తర్వాత 17లో ఏమన్నాడు? నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి, కావున నేను నిన్ను ప్రకటన గ్రంథం 12కు హెజ్కేలు 22కి లింక్ ఉందన్నమాట. ఎందుకు దేవుడు నేలకొని పడేసిండు? అక్కడ కేవలం త్రోసివేయబడ్డ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో సర్వలోకమును మోసపుచ్చు అపవాది త్రోసివేయబడేను. దూతల్లో చాలా మందికి మోసం చేసిండు వాడు. దేవుని దగ్గరికి పోయినప్పుడు భక్తుల మీద గాబ్రియల్, మికాయేల్ వీళ్ళ మీద ఆరోపణలు చేస్తాడు. వాళ్ళు మంచిగా, వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు, వారు కార్యక్రమాలు సరిగా చేస్తలేరు, సామర్థ్యం లేదు వారికి. కానీ ఏవో లోపాలు, దేవదూతల లోపాలు ఉన్నాయి కదా. దేవుడే చెప్పిండు యోబు గ్రంథంలో, దేవదూతల యందు లోపములు ఆయన కనుగొనుచున్నాడు. అంటే దేవదూతల్లో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఈ ప్రతి లోపం కూడా వీనికి తెలుసు. మళ్ళా ఏంటండి, సాతానుకు లోపముల గురించి తెలుసు.
యోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఏమన్నాడు ఇక్కడ? 1వ వచనంలో దేవదూతలు, ఇక్కడ కూడా 4వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. 4:18లో ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు, అంటే దేవదూతల లోపం ఉన్నాయా లేవా? అందరి లోపం ఉన్నాయి, దేవదూతల లోపం ఉన్నాయి. కానీ దేవుడు లోపాలను చూడండి, ఆయనకున్నట్టు లక్షణం అది. ఇప్పుడు ఇదే యోబు గ్రంథము మరి మనం గమనిస్తే 10వ అధ్యాయము 13వ వచనంలో ఏమన్నాడు? ఆయనను నా లోపమును గురించి నీవు హృదయములో ఆలోచించితివి, ఈ అభిప్రాయము నీకుండేనని నేను ఎరుగను. అంటే ఇప్పుడు లోపాలు కనిపెట్టి చూసిన ఎడలా ఎవడును ఎదుట నిలవగలడు ప్రభువా అంటాడు. అంటే దేవుని దగ్గర మనం పోయినప్పుడు దేవుడు మన యొక్క లోపములు కనిపెట్టేవాడు కాదు. ఏంటంటే యోబు గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనంలో ఏమన్నాడు? నీవు తెలుసుకొందువు, నీ దోషములలో అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే దేవుడు ఏం చేస్తాడనమాట, అన్నీ మర్చిపోతాడన్న, డెలిబరేట్గా మర్చిపోతాడు. అంటే దేవునికి మరి మతిమరుపు ఉందా అంటాడు కూడా అవలగాడు. అంటే డెలిబరేట్గా మన మేలు కొరకు కొన్ని మర్చిపోయినట్లు ఉంటాయి దేవుని దగ్గర, సీన్లు కొన్ని మర్చిపోయినా అంటాడు దేవుడు. ఇప్పుడు క్షమించమని అడిగిండు అనుకో, అడుగుమని చెప్పిండు ప్రభు క్షమించుతానని అడిగామనుకో, అది వెంటనే దేవుడు మర్చిపోతాడు, మనం మర్చిపోం. ఇప్పుడు నేను ఘోరమైన తప్పు చేస్తే దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతా, దేవుడు క్షమించండి. అయినా దేవుడు మర్చిపోయాడు, కానీ నేను మర్చిపోను. నన్ను మర్చిపోయినాడు సాతాను, అది నన్ను వెంటాడుతూనే ఉంటుంది జీవితకాలం అంతా, పలానా తప్పు నా జీవితంలో జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, సాతానికి ఈ విషయం తెలుసు, దేవుడు వీరి పాపాలు క్షమించినా, దేవుడు మర్చిపోయినా వీరు మర్చిపోరు. కాబట్టి వచ్చి ఏం చేస్తారంటే, నువ్వు పలానా రోజు పలానా తప్పు చేసినావు అంటే మనకు ఆటోమేటిక్గా సింక్ అవుతుంది. ఎందుకంటే మనకు తెలుసు అని మనకు కూడా తెలుసు. ఎందుకంటే వాడు మనలాంటి దేవతల కంటే కొంచెం తక్కువ వాడుగా దేవుడు మనిషిని చేసిండు కదా. అంటే మనకున్నటువంటి ఆలోచన శక్తి ఇదంతా కొంచెం మనకంటే కొంచెం ఎక్కువ వారికి ఉంటుంది, కొంచెం జ్ఞానం పరక అన్నింటిలో ఎక్కువ ఉంటారు. అయితే వాడు వచ్చి ఏం చేస్తారంటే, మన లోపములు మనకు చూపించి నీ మీద నీకు నేరారోపణ చేస్తాడు, నువ్వు మంచోడవు కాదని. నీ మీద సహోదరుడికి నిరారోపణ చేస్తాడు, వాడు మంచోడు, మికాయేలు మంచోడు కాదని చెప్పేసి గాబ్రియలు చెప్తాడు, గాబ్రియలు మంచోడు కాదని చెప్పేసి మికాయేలుకి చెప్తాడు. సహోదరుల మీద నేరం మోపువాడు. గాబ్రియలు ఏమనకపోయినా మికాయేలుకు నీ గురించి గాబ్రియలు చాలా నీచంగా మాట్లాడుతుండే అంటాడు. మళ్ళీ మికాయేలు దగ్గరకు వచ్చి నీ గురించి గాబ్రియలు నీచంగా మాట్లాడుతున్నాడు మికాయేలుకి చెప్తాడు, మికాయేలు గురించి నీ గురించి గాబ్రియలు దూత ఇట్లా మాట్లాడు. అంటే ఒకరి మీద ఒకరికి వాడు ఏం చేసేవాడు, నేరారోపణ. ఇది సాతాను యొక్క ప్రక్రియ. దూతల్లో జరిగింది అంతా, విశ్వచరిత్ర బుక్కులంతా అయ్యగారు ఇదే రాసిండు. యేసుప్రభు అట్లా చేయడు. నీ సహోదరుని గురించి నువ్వు ఏది కూడా చెడ్డది ఏది పలుకొద్దు. సహోదరుల మీద నేరం మోపువాడా యేసుక్రీస్తు? ఆయన ఒకరి గురించి ఒకరి దగ్గర మాట్లాడాడు. ఆయన పేతురు మాట్లాడుతున్నాడు, ఇతని సంగతి ఏమో, నీకు అతని సంగతి ఎందుకు యేసుప్రభుకు తెలియదా? దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో సీన్ మనకు గుర్తుండాలి. ముందుగా పరలోక రాజ్యంలో వీడేవాడు, వీని యొక్క కెపాసిటీ, వీడు ఉన్నటువంటి స్టేటస్, వీని జ్ఞానము, వీని పరాక్రమం, ఇన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత వాడు నమ్మకమైనటువంటి బంటుగా దేవునికి ఉన్నాడు. వాడు గాబ్రియలు మికాయేలు పక్కకు పడేవాని ముందు అంత అన్ని విషయాలు, అన్ని గొప్ప కార్యక్రమాలు దేవుని కొరకు వాడు చేసిండు. గొప్ప కార్యక్రమాలు చేసిండు దేవుని కొరకు వాడు. విశ్వమంతా కూడా వాడు దేవుని గొప్పతనాన్ని చెప్పిండు. వాడు చాలా కాలం చెప్పాడు. దేవుడు వానికి టీచింగ్ అంతా చెప్పేసిండంట. ఏంటండి, నువ్వు ఇట్లా టీచింగ్ చేయాలి బిడ్డ దేవదూతలందరికీ అని చెప్పేసి దేవుడు ఏం చేసిండు, వీరికి ముందుగా టీచింగ్ అంతా నేర్పించాడు. ఏంటంటే ఎజికేల్ గ్రంథం 28వ అధ్యాయంలో ఏమన్నాడు ఇక్కడ 3వ వచనం, నీకు మర్మమైనది ఏదియు లేదు, నీ జ్ఞానము చేత నీ వివేకము చేత నువ్వు ఐశ్వర్యము నొందితివి, నీ ధనాగారణంలోని వెండి బంగారములు తెచ్చుకొంటివి, నీకు కలిగిన జ్ఞానాతిశయము చేత వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దేవునికి తగిన అభిప్రాయము నీవు. వాడు ఎంత గొప్ప స్థానానికి వచ్చిందంటే, దేవుని తర్వాత వీని దగ్గర అంత బంగారం ఉంది, అంత జ్ఞానం ఉంది, అంత సబ్జెక్ట్ ఉంది.
అంటే వాడికి మరగైంది ఏది లేదు కదా. విశ్వం ఎట్లా మొత్తం ప్రణాళికలంతా బోధిస్తున్నాడు దూతలకంతా. రాత్రి పగళ్ళు వాడు మంచి టీచింగ్ చేస్తూ ఉన్నాడు. మామూలు మనిషి వాడు. అని మరుగైంది మనకన్నా ఇంకా సబ్జెక్టు డీప్గా తెలియకపోవచ్చు, కానీ వీనికి మొత్తం తెలుసు. సాతాను అపవాదనం మనం తెలుస్తున్నాం, వాడు ఎట్లుంటాడో మనకు తెలియదు. కానీ వాడు ఎంత ఉన్నతమైనటువంటి స్టేటస్ జ్ఞానములు అంటే, ఎంత ఉన్నతమైన వర్తకుడు అంటే, ఎంత ఉన్నతమైనటువంటి మరి పరిచారకుడు వాడు అంటే మనం ఊహించలేము. అన్ని సంవత్సరాలు పరిచరించిన తర్వాత ఏదో ఒక చిన్న విషయంలో తేడా వస్తే దేవుడు తీసి వాడిని కిందికి పడేసినాడు, పాతాళలోకంలోకి త్రోసివేసాను. ఏంటండి యెషయా ప్రవచన గ్రంథంలో వాని ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఎవరన్నా కొంచెం అవకాశం ఇవ్వాలి కదండి అంటాడు వీడు. ఒక చిన్న తప్పు చేసినందుకే హల్లెలూయా. హైట్ మోడ్లో పెట్టడం మర్చిపోయినా, లైవ్ డిస్టర్బెంట్ కాకూడదు. రైట్, కానీ చిన్నగా యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయంలో ఏమన్నాడు ఇక్కడ? 9వ వచనం చదువుదాం. నేను 8వ వచనం. నిన్ను గూర్చి తమాల వృక్షములు, లెబనోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొంటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూసి ప్రేతలు వీడవుడండి. పాతాళంలో వీనికన్నా ముందే కొందరు పడ్డారు కదా, సాతాను పడిపోక దేవుడు కొంతమంది తప్పు చేస్తే త్రోసి పడేసిన అలా బంధించాడు. తర్వాత వీడిని కూడా త్రోసేసినప్పుడు వీడు నిజంగా దిగ్గొళ్ళేసి కూర్చున్నారు పాత్రలో ఒక పౌరులు. మామూలు విషయమా అంటే అటువంటి స్టేటస్ వీనికి ఉండదు అని అర్థం. ఏంటండి ఇప్పుడు వీనికి అదే పగ. నేను ఒక చిన్న తప్పు చేసినందుకు ఇన్ని సంవత్సరాల తరబడి సేవ చేసినటువంటి నన్ను దేవుడు ఎందుకు కనికరించలేడు? ఏదో ఒక చిన్న బలహీనత నా జీవితంలో ఉన్నది, ఒక చిన్న లోపం నా జీవితంలో ఉన్నది. వాడు ఏ రకమైన శరీర కార్యం చేసినట్లుగా బైబిల్లో లేదు, కానీ దేవునికి విరోధంగా వాడు సమూహమును ప్రేరేపిస్తున్నాడు. సాతాను యొక్క మైండ్ బైబిల్ అంతట్లో దేవుని బిడ్డలారా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట కొన్ని స్థలాలలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కరియోతు ద్వారా కొంత వాని యొక్క మైండ్ ఏమైంది, కొంత ప్రతిబింబించింది. మరి కోరావు ద్వారా కొంత వాని మనసు బయటకు వచ్చింది. బిలాము ద్వారా కొంత మనసు బయటకు వచ్చింది. ఆదాము ద్వారా, అవ్వమ్మ ద్వారా, కయ్యూను ద్వారా కొంత మనసు వాడి బయటకు వస్తూ ఉంది. వాడి యొక్క మైండ్ ఏంటనేది మనం గమనించాలంటే వాడు ఎవరెవరి ద్వారా బైబిల్ గ్రంథం అంతట్లో ఏ రకాల తప్పులు చేపిస్తూ వస్తున్నాడో మనం చూడాలి. అప్పుడు సాతాను యొక్క మైండ్ మనకు అర్థమైంది. కాబట్టి అనేక రీతులుగా వీడు మరి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసినప్పటికీ దేవునికి ఒక చిన్న విషయంలో తేడా వచ్చింది. ఏంటంటే 14 చెప్పిండు, మహోన్నతునితో సమానముగా చేసుకొందునని నీ మనస్సులో అనుకుంటివి కదా, నీవు పాతాళములో ఏంటండి పాతాళమునకు నరకములో ఒక మూల. వీడు ఎవడు మామూలు మనిషా? దేవదూతల్లో అగ్రగణ్యుడు, ఉన్నతమైనటువంటి స్థానానికి చెందినటువంటి ఒక కెరూబుగా వీడున్నాడు. ఒక శరాపు ఆ స్థాయి వింది, మహాదూతల స్థాయి వింది. అటువంటి వాడిని పాత్రలో ఒక మూల పడేస్తే వాడికి ఎంత మండుతుంది ఏంటండి. ఇప్పుడు అయ్యగారి దగ్గర నుంచి మొన్న రీసెంట్లో ఒక పర్సన్ వెళ్ళిపోయాడు. అయ్యగారు వాడిని వెలివేస్తున్నాను చెప్పేశాను. ఇక ఆ వ్యక్తితో ఎటువంటి సత్సంబంధాలు పెట్టుకోదంటే ఆ వ్యక్తికి ఎట్లుంటుంది, వాడు ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళిండు. ఓఫీర్ అయ్యగారి తర్వాత ఇక ఆయనని అన్నంత స్థానానికి వచ్చిండు. అయ్యగారు ఏమో ఒక చిన్న విషయంలో వాడిని తీసి పక్కకి పెట్టేసాడు. దేవుని మైండ్, ఓఫీర్ గారికి దేవుని మైండ్. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% ఆయనకు అది దేవుని మైండే. దేవుని మైండే. దేవుడే ఆయన స్థానంలో ఉంటే అదే పని చేస్తాడు. వాడు అనుకున్నాడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఓఫీర్ గారిని వెంబడించిన, ఆయన కొరకు ఎన్నో అప్పులు చేసిన, ఆయన కొరకు ఎన్నో నిందలు భరించిన, అవమానాలు భరించిన, మరి అయ్యగారి గురించి ఎంతోమందికి పరిచయం చేసిన, ఎంతోమంది సావుకులను పరిచయం చేసిన, ఎంతోమంది విశ్వాసాలను పరిచయం చేసి వీని వర్షను వీడుకున్నది. నువ్వు చేసినటువంటి మేలులు, నువ్వు చేసిన కార్యక్రమాలంతా నువ్వు చెప్పుకుంటున్నావు, బాగానే ఉన్నది. మరి ఆయనకు కోపం రేగే పని ఎందుకు చేయాలి? నువ్వు ఏ సేవ చేయకపోయినా, ఏ ఆత్మని సంపాదించకపోయినా, ఎక్కడ ఒక సంఘాన్ని కట్టకపోయినా పర్వాలేదు.
దైవజనుడి యొక్క మనసు నొప్పించకూడదు అనేది నువ్వు ఫస్ట్ నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు, దేవుని కొరకు మనం గొప్ప సేవ చేసినందుకు దేవుడు మనకు మెచ్చుకుంటాడా? దేవుని గాయపరచకుండా ప్రతిదీ మెచ్చుకుంటాడా? ఒకడు గొప్ప సేవ చేసిండు, లక్షలాది సంఘాలు కట్టిండు, యజబేలు బోధతో నింపుతున్నాడు సంఘాలను, వాడిని దేవుడు మెచ్చుకుంటాడా? వాడు ఒక విధంగా దేవుని గాయపరుస్తున్నాడు. ఒకనికి సంఘం లేదు, ఏం లేదు, మందిరం లేదు, లక్షలాది ప్రసంగాలు చేయలేకపోవచ్చు, భూలోకమంతా తిరగలేకపోవచ్చు, కానీ ఉన్న ఒక రూమ్లో మంచిగా నమ్మకంగా మనలాగా ప్రార్థన చేసుకుంటే యథార్థంగా దేవుని సంతోషపెడితే చాలనా బ్రతక అనుకుని కొన్నాడు. ఎవరిని భాగ్యము గొప్పది. ఇప్పుడు సాతాను యొక్క మైండ్ ఏంటంటే, నేను చాలా మేలు చేసిన దేవుడికి చాలా వర్తకం నేను తీసుకొచ్చిన, దేవుడు చెప్పిన ప్రతి పని చేసిన, నేను దేవుడికి చాలా సంపదన సమకూర్చిన, దేవుడు చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా విశ్వపౌరులందరికీ బోధించిన, దేవుని గొప్పతనాన్ని బోధించిన, ఆయన దేవుడు నన్ను ఒక చిన్న తప్పు చేసినందుకే. అవునండి, మరి తండ్రిని దేవుడు ఉన్నాడు, ఆయన ఒక కుమారుని బయటికి పంపించి కుమారుని అంగీకరించమన్నాడు. ఒక చిన్న పనే కదా. వీనికి అప్పటికే ఈగో పెరిగిపోయింది. అందరూ విశ్వపౌరులందరూ వీడిని అగ్రగణుడు అని చెప్పేసి సలాములు కొడుతున్నారు కదా. ప్రతి ఒక్కరు వీనికి సెల్యూట్ చేస్తున్నారు, వీని సౌందర్యాన్ని, వీని జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు విశ్వపౌరులందరూ మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆయన వస్తే వీని యొక్క నూకలు చెల్లవు. ఆయన గురించి మాట్లాడుకుంటారు, అమ్మో మనం వీడే అనుకున్నాం ఇంతకాలం, వీడే చాలా జ్ఞాని, మేధావి, చాలా గొప్ప వర్తకుడు, మనకి మరుగైనది ఏది లేదనుకున్నాం. కానీ ఆయన జ్ఞానము తానై ఉన్నవాడు వచ్చిండు కదా, సకల మర్మములు ఎరిగిన వాడు వచ్చిండు కదా, భవిష్యత్తు ఎరిగిన వాడు వచ్చిండు కదా. ఇక ఆయన ఈయన కంటే గొప్పవాడు అయిపోతున్నాడు. వీనికి అది నచ్చలేదు. వీడు అప్పుడే నిత్యచీకటిని ఆహ్వానిస్తాం అనుకోలేడు. నమ్మకంగా సేవ చేసిండు, నమ్మకమైనటువంటి బంటుగా దేవునికి ఉన్నాడు, తేజో నక్షత్రముగా ఉన్నాడు. దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా వీడే ముందే మార్గం సరళం చేసేవాడుగా ఉన్నాడు. చాలా ఉన్నతమైన స్టేటస్. కానీ మహోన్నతుడు ఎప్పుడైతే వచ్చిండో వీని యొక్క టైం అయిపోయింది. ఇంకా వీడు కూడా మహోన్నతునికి సలాం చేస్తే వాళ్ళ విశ్వపౌరులందరూ ఎవరు గౌరవించరు. వీడు కూడా మా బోటి వాడే కదా, నువ్వు మా బోటి వాడవైతే ఎందుకన్నారు? అప్పటిదాకా మా బోటి వాడు కాదనుకున్నారు. వీడు హ్యాపీగా ట్రీట్ చేశాడు వారిని. దేవుని బిడ్డలారా, ఈరోజు భూమి మీద కూడా అక్షరాలు అదే తత్వం పనిచేస్తూ ఉన్నది, అదే మైండ్ పనిచేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటుండంటే ఒక మాట అంటున్నా, రంజిత్ తోఫీర్ గారిని ఎందుకు మీరు ఆయన సంఘంలో ఉంటారు, ఆయన సంఘంలో ఎందుకు కొనసాగుతారు మీరు, ఆయనకి ఏం సాక్ష్యం ఉన్నది, ఆయన 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 ఎందుకు మాట్లాడతారు ఇట్లా? ఇది సైతాన్ మైండ్ కదా. దీవారాత్రములు ప్రార్థనలో ఉన్నటువంటి మనిషిని పట్టుకొని ఇది సాతాను దేవుని మీద నేరారోపణలాగా లేదా? అవు భయ్, నిన్ను వెంబడించి మనం బలవంతం చేస్తలేము, నీ ఇష్టమైతే వెంబడించు, లేకపోతే లేదు. నీకు అర్థం కాలేదు అనుకుంటాము ఒక సబ్జెక్ట్ ఆయన గురించి, ఆయనకు దేవుడిచిన దర్శనం నీకు అర్థం కాలేదు అనుకుంటాము. నీకేం నొప్పి మేము ఆయనను వెంబడిస్తే? ఏదో మనకు మేలు చేద్దామని చూసినట్టు, వీడియో సాతాను పోయి విశ్వపౌరులకు మేలు చేసినట్టు దేవుని మీద తప్పులు మోపడం, నేరారోపణలు చేయడం మేలు కాదు, అది కీడు. దేవుని పిల్లలు చాలా మంది ఉన్నారు సాతాను అనుచరులు. నాకు మొన్న మనం ఒకటి డిసెంబర్ క్రూసైడ్స్ ఏవైతే ఉన్నాయో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్తో ఒక షెడ్యూల్ విడుదల చేసినాం. షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఒక 10 కార్యక్రమాలు ఫిక్స్ అయిపోయినాయి. 13 నుంచి 23 వరకు కంటిన్యూస్గా ప్రేయర్ మీటింగ్స్ ఉన్నాయి. ఆ పోస్టరు చక్కర్లు కొడతా ఉన్న సోషల్ మీడియాలో, వాట్సాప్లో, అన్ని గ్రూప్లలో మన పిల్లలు పెట్టేసారు, అందరు పెట్టేసారు, అన్ని గ్రూప్లలో వెళ్ళిపోయింది సోషల్ మీడియా. అది చూసి ఒకడు అంటాడంటే, ఆయన గురించి వీళ్ళకి ఏం తెలియదు, పిలుస్తున్న వారికి నా దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు ఒకడు. ఆ పోస్టర్ చూసి నాతో మీటింగ్ పెట్టిస్తున్నటువంటి ఒక పాస్టర్ గారికి అన్నాడంట, ఆయన గురించి వీళ్ళకి ఏమేమి కళ్ళారా చూసినాం, ఆయన బ్రతికేందని అడిది, ఆయన కథ ఏంది, ఆయన ఏం చేస్తాడు, ఏంది కథ కార్కన్నా మేము కళ్ళారా చూసినాం, ఆయన గురించి తెలియక మీరు పిలిపిస్తుందని అంటాడంట. మరి వీనికి ఏం తెలిసిందో నాకు అర్థం కాదు. మరి అక్కడ మీటింగ్స్ పెట్టినప్పుడు ఎంతోమంది బలపరచబడుతున్నారు కదా, ఎంతోమంది మార్పు పొందుతున్నారు కదా, నూతన మంటతో ప్రభు పరిచర్య కొరకు, ప్రార్థన కొరకు అంకితం అవుతున్నారు కదా. మరి నాలో ఏదైనా లోపము, నాలో ఏదైనా బలం ఉంటే దేవుని కార్యం ఎట్లా జరుగుతుంది? ఈయన గురించి తెలియక వీళ్ళు పిలిపిస్తున్నారు మీటింగ్స్కి అంటుండే ఒకడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. వీడు ఒక సాతాను యొక్క బీజాన్ని కూర్చున్నాడు అనుకుంటాం. మనం దాన్ని పెద్ద బీపీ పెంచుకోం. సాతానే దేవుని మీద నేరారోపణలు చేశారు. ఇప్పుడు మా గురువు గారి మీద వందలాది మంది నేరారోపణ చేస్తారు ఉన్నారు. నా మీద ఒకటి నేరారోపణ చేస్తే నాకు పెద్ద పోయేది ఏమి ఉండదు. వారు అడుగుజాడలో ఉన్నా అనుకుంటున్నాను, యెహోవా దేవుని అడుగుజాడలో ఉన్నా, యేసుక్రీస్తు అడుగుజాడలో ఉన్నా,
మికాయేలు గాబ్రియల్ నడుస్తున్న అడుగు జాడలో ఉన్నాయి. ఎందుకంటే వారి మీద కూడా నేరారోపణలు చేసిన వీడు. ఏ కాలం రంజితోఫీర్ గారి మీద నేరారోపణ చేస్తున్నాడు. కాబట్టి సాతాను యొక్క సీడ్ మనం గుర్తించాలంటే ఈ రకమైన సింటమ్స్ గమనించాలి. ఇప్పుడు ప్రతిరోజు రంజితోఫీర్ గారు రాత్రంతా ప్రార్థనలో ఉంటాడండి. బయటికి పోయి ఎవడో ఒకటి ఏదైనా నిరూపణ చేస్తే ఇప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నది చూడాలనా? ప్రతిరోజు ఆయన నోట్ నుంచి వస్తున్నటువంటి కొత్త కొత్త ప్రత్యక్షతలను నేను గమనించాలనా? వాడు చెప్తున్నటువంటి బక్వాస్ మాటలు నమ్మాలనా? ఈ బక్వాస్ మాటలు మాట్లాడుతున్నటువంటి బద్మాషి గాడు 5 నిమిషాలకు ఒకరించి ప్రార్థన చేయడు. వాని జీవితంలో ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, అభిషేకము లేదు. వాని గురించి ఎందుకు? వాని గురించి వాడి అన్న మాటను గురించి సీరియస్గా తీసుకోవడం. కాబట్టి ఏదైనా అంతే ఉంటుంది. తన అనుచరులు అన్ని కాలంలో ఉంటారు, అట్లా మన కాలంలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఏదో ఆయన గురించి మీకు తెలియదండి, మీరు ఆయన ఎందుకు పిలిపిస్తుందంటే, ఇప్పుడు ఆయన నన్ను బ్రదర్ మీరు మీటింగ్కి రాకండి, నేను వాడినే పిలిపించుకుంటాను కదా. ఒడితే చెత్తనా కొడుకులు ఇస్తుంటారు, మస్తు మంది అడుగుతారు బద్మాష. ఆయన ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం. మన స్టీఫెన్ పాస్టర్ అంటున్నా, అన్నా నువ్వు నీ జీవితకాలం అంతా నువ్వు ఎప్పుడు మొక్కల మీద గడిపేటట్లు కదా. నారాయణఖేడ్లో ప్రేయర్ స్టార్ట్ అయ్యాక ముందు నేను ఒక రూమ్లో వెళ్ళి ప్రార్థన చేస్తున్న సమయంలో అన్న నా దగ్గరికి నేను ప్రేయర్లో వచ్చాను. చాలాసేపు కూర్చున్న తర్వాత లేచిన అక్కడ జీవితం ఆల్మోస్ట్ మొక్కల మీద ఎక్కువ గడిపేటట్లు కదా అన్న. అంటే అదొకటి నాకు ఇంట్రెస్ట్. 2017 సంవత్సరము నేను రోజు 4 గంటలు మొక్కల మీద ప్రార్థన చేసిన. సంవత్సరం మొత్తం ఏమైనా నా చరిత్ర ఉందా? ఇప్పుడు నా మీద నేరారోపణలు చేస్తున్న వాళ్ళు కనీసం గంటసేపు ప్రార్థన చేసే చరిత్ర ఉందా సంవత్సరం అంతా? అంటే ఉండదు. నిష్కారణమైనటువంటి ద్వేషం. వారికి మనం అన్యాయం చేసింది లేదు, ఎవరిని దోచుకున్నది లేదు, ఎవరి నుంచి మనం కొల్లగొట్టింది లేదు, ఎవరి జీవితాన్ని పాడు చేసింది లేదు. ఎవరైనా అవకాశం ఉన్నంత వరకు ప్రయోజనం చేయని చూసినాం తప్పితే వాడు డెలిబరేట్గా కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోయి వాడు చెడిపోతే దానికి మనం ఎట్లా బాధ్యులం అవుతాం? కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ సాతాను యొక్క సీడ్ ఏదైతే ఉన్నదో అది విశ్వ పౌరులందరికీ ముందుగా వాడు ఇంప్లిమెంట్ చేసిండు. అదే స్ట్రాటజీ మళ్ళీ భూమి మీద ఉపయోగిస్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? దీవారాత్రములు సర్వలోకమును మోసపుచ్చుతున్నటువంటి అపవాది, సహోదరుల మీద నేరం మోపుతున్నటువంటి అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇప్పుడు సంతోషపడండి అంటున్నాడు. అంటే ఎన్ని నేరారోపణలు మోపిండో, ఏ రకమైన నేరారోపణలు మోపిండో, ఆయన వ్యాపారం సరిగా లేదా చేస్తలే అంటున్నాడో, లేకపోతే ఆయన పాపం చేస్తుందని చెప్పినాడో, ఆయన దేవుని సరిగా ఆరాధిస్తలేదని చెప్పినాడో, వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ అనేది మనం చెప్పలేం. వారు లోపల నేను మాత్రం మనకు తెలుసు. కానీ వీడు మోపిన నిరారోపణ అయితే ఆశామాషి నిరారోపణ ఉండే కదా. ఎందుకంటే దేవుని దగ్గరికి పోయి చెప్తున్నాడు, వీడు అన్ని తెలిసిన మన దగ్గర చెప్తున్నాడు. ఇప్పుడు నేను వచ్చి రవి గారి దగ్గర వచ్చి నవీన్ దగ్గర గురించి అని చెప్పొచ్చు, ఎందుకంటే రవి గారు సర్వజ్ఞుడు కాదు, ఆయనకు తెలియదు, చూడలేడు. కానీ దేవుడు మొత్తం చూస్తున్నాడు కదా. అన్ని చూస్తున్న వానికి, అన్ని తెలిసిన వాని దగ్గర పోయి నిరారోపణ చేయడం అంటే అంత లీగల్గా అన్ని ఆధారాలు లేని వాడు ఓడు కదా. ఎన్నో ఆధారాలు పట్టుకొని ఎవిడెన్సెస్తో దేవుని దగ్గరికి పోయి సహోదరుల మీద నేరం మోపిడి పరలోకం ఉన్నాడు. భూమి మీద వాడు వచ్చి నేరాలు మోపి పెద్ద ఆశ్చర్యపడేదేముంది. పౌలు మీద అనేక నేరారోపణలు మోపడానికి చూసినారంట మొదటి శతాబ్దంలో. యేసు ప్రభు మీద అనేక నిందలు మోపిండ్రు, అనేక నేరారోపణ. ఇదంతా మానసీడే కదా. ఎవడైతే నేరం మోపుతున్నాడో ఎక్కడైనా, ఎవరి మీదనైనా, ఏ సేవకుడి మీద అయినా, దేవుని మీద అయినా, ఎవరి మీద అయినా నేరం మోపుతుందంటే వాడిని ఖచ్చితంగా సాతాన్ యొక్క బీజాన్ని పుట్టిన వాడిగా మనం చూడాలి. అదొకటే కంక్లూజన్. వాడిని మనం మార్చలేం. అరే వీళ్ళు ఏదో సాతానికి సంబంధించినటువంటి బీజం ఉంది. ఇప్పుడు నువ్వు పలానా రవి గారు మంచోడు కాదని చెప్పడం వల్ల నీ ప్రార్థన జీవితం ఏమైనా పెరిగిందా? నీ అభిషేకం ఏమైనా పెరిగిందా? నీలో ఆత్మీయత ఏమైనా పెరిగిందా? పైపెచ్చి నువ్వు భ్రష్టత్వాన్ని నింపుకుంటున్నావు. పలానా సునీల్ పాస్టర్ గారు మంచోడు కాదు, ఆయన ఒక వ్యభిచారి అంటున్నావు అంటే నీ మైండ్లో ఆ వ్యభిచార తత్వం నిండిపోయింది. నీ హృదయంలో ఆ వ్యభిచారం అనే మనసు స్థిరపడుతుంది. అది గుర్తుకొస్తుంది మాటికి అట్లా మాట్లాడడం వల్ల. ఒక వ్యక్తి మంచోడని మాట్లాడినప్పుడు మనకు మంచితనం గుర్తుకొస్తుంది, కానీ చెడుడని మాట్లాడినప్పుడు ఏం గుర్తుకొస్తుంది? పలానా వాడు వ్యభిచారం అంటే ఏమైతే ఏ అమ్మాయితో వ్యభిచారం చేసిన అనేది మైండ్లోకి వస్తుంది. ఈ వ్యభిచార వాంఛనంతా నింపుకొని చెడ్డగా మాట్లాడడం, వాట్ ఈస్ ద యూజ్ అబౌట్ దట్? అంటే ఏదో బురద చల్లాలి. ఎందుకంటే నాకు అన్యాయం చేసిండు, నన్ను అందరి ముందు అవమానపరిచిండు, నన్ను వెలివేసిండు, లేకపోతే నన్ను పాత్రలోకంలో ఒక మూలన పడేసిండు. సైతానమైంది ఇదంతా. పాత్రలో ఒక మూల పడేసేసినా, లేకపోతే ఇంకెక్కడ ఏదైనా కుట్ర జరిగేది, దేవా క్షమించిన పాత్రలో ఒక మూల కూర్చున్న వాడు ముర్ర పెట్టుకుంటే ఆ పాత్రలో ఒక మూల నుంచి కూడా దేవుడు తీసుకొచ్చి మళ్ళీ వాడిని సింహాసనం పక్కన కూర్చోబెట్టుకోగలుగుతాడు. దేవునికి కావాల్సింది అది. దేవుని మీద లోపల అన్యాయం పెంచుకోవడం కాదు. ఒక మూల నువ్వు పడ్డావు, తృణీకరించండు, నీకు దేవుడు తృణీకరించుడు, దైవజనుడు తృణీకరించండు, నీ సంఘం దగ్గర వెలివేసారు. ఏం చేయాలి? నేరారోపణ చేసుకుంటే జీవితం అంతా కొనసాగుతావా? అక్కడ ఉండి మారుమనసు పొంది మళ్ళీ తిరిగి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటావా?
ఏంటండి? తిరిగి ఆత్మ జీవితం కట్టుకోవడం నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే ఇక్కడ మరి దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చినప్పుడు వాళ్ళు మారు మనసు పొందినవారు కారు అంటున్నారు. ఏంటండి ఇక్కడ ఒక నిమిషం 16:11 10 నుంచి ఆ 5వ దూత తన పాత్రను ఆ మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తనకు కలిగినటువంటి వేదనను బట్టి తమ నాలుకలు కాచుకొనుచు ఉండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు. వాళ్ళు మారు మనసు పొందితే దేవుడు వారికి అనుకరిద్దామని చూసిడేమో, కానీ వీళ్ళు మారు మనసు పొందిన వారు కాదంట. ఏంటండి పైన 9వ వచనం కూడా ఏమంటున్నాడు? కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందినవారు కాదు. కాబట్టి మార్పు పొందడం భక్తుని లక్షణం. ద్వేషాన్ని పెంచుకొని, చీకటి తత్వాన్ని పెంచుకొని, సంవత్సరాల తరబడి వీడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు, ఆయన ఎందుకు విడిపిస్తారు, ఆయన బ్రతుకు మీకు తెలియదు, మేము కళ్ళారా చూసినాం. ఏం కళ్ళారా చూసినావు నువ్వు? ఏ సాక్ష్యం నీ దగ్గర ఉంది? ఏ ఎవిడెన్స్ నీ దగ్గర ఉంది? చూసిందా చెప్పు. నువ్వు కళ్ళారా ఏం చూసినావు? నేను ఎవరితో పాపం చేయాలని చూసినావు? ఆ అమ్మాయిని కూడా తీసుకదా, లేకపోతే ఆ అబ్బాయిని తీసుకదా, లేకపోతే ఆ స్థితిని, ఆ పరిస్థితిని తీసుకదా, ఎవరినైనా నేను అన్యాయం చేసినటువంటి అంటే అటువంటివి ఏముండయి. మరి నిరాధారమైనటువంటి నేరారోపణలు చేసుకొని నువ్వు అక్కడ ప్రచారం చేయడం అంటే ఎవరికి క్షేమము? దానివల్ల నాకు వచ్చే నష్టం ఏమున్నది? నథింగ్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నేరం మోపుడైనటువంటి అపవాది ఉన్నాడు, వాని సమూహం ఉన్నది. వాని సమూహం భూమి మీద వచ్చే రోజు మనుషుల మీద పనిచేస్తున్నది. ఆ మనుషులే ఈరోజు సత్య ప్రవక్త మీద నేరారోపణ చేస్తున్నారు. ఆ మనుషులే ప్రార్థన పరుల మీద నేరారోపణ చేస్తున్నారు. ఆ మనుషులే సత్య విరోధులై ఈరోజు లోకంలో జీవిస్తూ ఉన్నారు. వీళ్ళే మహాబబులోని వేశ్యలు చేరుతారు. రేపు దయ్యాలకు సామ్రాజ్యమైనటువంటి ఆ మహాబబులోను చేరబోతున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క గమ్యం అది. ఎవరైతే అక్యూజ్ చేస్తున్నారో, లోపాలు కప్పెట్టకుండా మాట్లాడుతున్నారో బయట, వాళ్ళు ఖచ్చితంగా వారి గమ్యం ఏంటంటే మహాబబులోని వేషంలో చేరిపోతారు. దే డిడ్ంట్ రిపెంట్. వాళ్ళు మారుమనసు పొందడం అనేది అసలు. కాబట్టి ఈరోజు నేను చాలా కేర్ఫుల్గా మన ఆత్మీయ జీవితాల ముందుకు సాగబద్ధులమై ఉన్నాము. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మరొకసారి ఒక తీర్మానం తీసుకుందాం. నేను ఓఫిరి గారిని వెంబడించిన సంవత్సరం 2008 ఎండింగ్ టైం నుంచి ఇప్పటిదాకా వందలాది మంది నాకు ఏదో ఒకటి చెప్తానే ఉన్నారు. 1 ఇయర్కే ఒకటి జరబల్లా వచ్చింది ఎదురైంది మాకు. ఓఫిరి గారు మంచోడు కాదని. తర్వాత మెథడిస్టు మళ్ళీ సేవ చేస్తున్న ఒక పాస్టర్ కూడా వచ్చి ఆయన మంచోడు కాదన్నాడు. ఇంకా చాలామంది అన్నారు చెప్పండి. ఇప్పటిదాకా ఎంతోమంది గజలకు వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది సేవకులు అన్నారు ఆయన మంచోడు, తల్లిది చేస్తున్నాను, మా సంస్థలో చేరని జీతాలు ఇప్పిస్తామన్నారు భ్రష్టులు ఎంతోమంది. నాకు వానికి తెలియదు, నాకున్న ప్రత్యక్షత వానికి తెలియదు. కాబట్టి ఈ అపవాది సామ్రాజ్యం అనేది భూమి మీద బలంగా పనిచేస్తున్నది. మనము జాగ్రత్త పడాలి. దేవా, నీ మీద నేరం మోపినటువంటి ఈ భ్రష్టుడు నా మీద నేరం మోపడం గొప్ప సంగతి, ఆశ్చర్యపడాల్సిన సంగతి అసలే కాదు. ఎదుర్కొనే శక్తిని నాకు దయచి, ఇంకా నాలో తీవ్రత పెరగాలి, సిగ్గుపడాలి నా మీద నేరారోపణ చేసిన వారు, నా ప్రార్థన జీవితం, నా పరిచర్య, నాలో నీ పరిచర్య పట్టినటువంటి జీల్ని చూసి బాగా సిగ్గుపడాలి. అది మనం కాలం నిర్ణయిస్తుంది. హూ ఇస్ ద అక్యూజర్, హూ ఇస్ ద ప్రేయర్ వారియర్ అనేది కాలం అనేటటువంటిది నిర్ణయిస్తుంది. కాల పరీక్షలో తేలిపోతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి రోజు మనం కాల పరీక్షకు వదిలిపెట్టేసేయాలి. ఎవడు భ్రష్టుడు, ఎవడు పరిశుద్ధుడు దేవుడు నిర్ణయిస్తారంటాడు. అందుకే మోషే మనం వాదించుకుంటే లాభం లేదురా బాబు, దేవుడే నిర్ణయిస్తాడు దాన్ని. మనమైతే అనేకులు సిగ్గుపడే విధంగా మన ప్రార్థన జీవితం, అనేకులు సిగ్గుపడే విధంగా మన యొక్క క్రియలు, మన పరిశుద్ధ జీవితం, అనేకులు సిగ్గుపడే విధంగా మన పరిచర్య ఉండాలి. అతి ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు దేవా. రాత్రికాల సమయంలో విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింపచేయండి. వేవేల మంది కృప చూపుచు నీతి న్యాయములు జరిగించిన దేవుడు నీవై ఉన్నప్పుడు నీ మీద ఈ యుగ సంబంధమైన దేవత అనేక నేరారోపణలు మోపుతున్నాడు. ఆ కుట్రదారుని యొక్క మాటలు మేము వినకూడదు. ఆ చీకటి తత్వాన్ని ఆవహించినటువంటి యొక్క దుష్టుని మాటలు మేము వినకూడదు.
అయ్యా నీ స్వరమే మాకు వినుట నేర్పించండి, నీ మాటలు మేము వినాలి. అటువంటి ప్రతిష్ట గల మనస్సు జీవితం మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాలి. మరలా రేపు దినాన మీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరు మాకు దయచేసి యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే వచ్చాయి, ప్రభు రక్తమే వచ్చాయి, ప్రభు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక.